హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా చాలా ఈజీగా చేపల పులుసు చేసుకుందాం. చేపలని శుభ్రం చేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు కారం రాసుకొని పక్కన పెట్టుకుందాం ఒక అరగంట. తర్వాత అరచెక్క పచ్చి కొబ్బరి తీసుకున్నాను, మిక్సీ పట్టుకున్నాను, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పట్టుకున్నాను. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకొని 2 టమాటాలు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని బాగా కడిగి ఉడకబెట్టుకొని మిక్సీ గిన్నెలో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి ఈ టమాటాలు చింతపండు కూడా బాగా మిక్సీ పట్టుకున్నాను గుజ్జుగా. స్టవ్ మీద సట్టి పెట్టుకొని కావాల్సినంత నూనె వేసుకున్నాను. నూనెలో కొద్దిగా మెంతులు, కొంచెం జీలకర్ర వేసుకొని తాలింపు పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మగ్గించుకొని తర్వాత ఈ చేపలను కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకున్నాను. చింతపండు పులుసు కూడా వేసుకున్న తర్వాత అది బాగా మరుగుతున్నప్పుడు 4 పచ్చిమిరకాయలు చీలికలు వేసుకొని